హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే కుండలో మటన్ దమ్ బిర్యానీ చేసినాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసినాను ఇది కుండలో మటన్ దమ్ బిర్యానీ. ఇంకెలా వచ్చిందో ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మటన్ తీసుకొని దాన్ని క్లీన్గా వాష్ చేసి అందులో సాల్ట్, పసుపు, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, కొత్తిమీర ఆకు, ఇంకా పుదీనా కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ పుదీనా కూడా వేసుకున్న తర్వాత ఇంకా కర్డ్ కూడా వేసుకొని నిమ్మరసం కూడా ఇందులో వేసేసుకుందాం. ఇంకా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత ఆల్ స్పైసెస్ మన ఇంట్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి అన్నీ వేసి దీన్ని మొత్తం పీసెస్కి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇలా మిక్స్ చేసుకున్న మటన్ని మనం ఒక 15 or 20 minutes పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా ఇందులో ఆనియన్స్, ధనియా పేస్ట్ కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ ఒకసారి పీసెస్కి మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక 10 minutes అలా పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ బిర్యానీ కోసం ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులో 1 kg రైస్ని అయితే నేను నానబెట్టుకుంటున్నాను. ఒక 2 times చక్కగా వాష్ చేసి దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం పాలిష్ చేసి ఉంటాయి కదా, మనము ఎంత ఎక్కువ కడిగితే రైస్ టేస్ట్ అనేది అంత చక్కగా ఉంటుంది. ఇంకా రైస్, మటన్ పక్కకు పెట్టుకున్న తర్వాత మనం బిర్యానీ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో రైస్ బాయిల్డ్ అవ్వడం కోసం సరిపడా వాటర్ పోసి ఇంకా ఆల్ స్పైసెస్ మనం ఇందులో వేసేసుకోవాలి. మరాఠీ పువ్వు, మొగ్గ, ఇంకా దాల్చిన చెక్క, ఇలాయచీ, లవంగాలు అన్నీ వేసుకొని నెక్స్ట్ ఇవన్నీ మసాలాలంతా వేసుకున్న తర్వాత సాల్ట్, నిమ్మరసము, ఆయిల్ ఎందుకు వేసుకుంటారంటే రైస్ మనకి పలుకుల్లాగా రావడం కోసం ఆయిల్ వేసుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర ఆకు కూడా వేసేసుకుందాం, పుదీనా కూడా వేసేసుకుందాం. ఇంక ఇది బాయిల్డ్ అయ్యేలోపు మనం కుండని రెడీ చేసుకుందాం. కుండని క్లీన్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా 1 day ముందే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కుండలో మనం ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను. ఇంకా ఈ నెయ్యి నేను ఇంట్లోనే చేశాను, హోమ్ మేడ్ గీ, ఇంకా నేను ప్రిపేర్ చేసిందే. ఇంకా నెయ్యి వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆయిల్ కూడా వేసుకుందాం కొంచెం, అంటే కర్రీకి సరిపడా ఆయిల్, రైస్కి కూడా సరిపడా కూడా మనం వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇదంతా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇంకా దీన్ని బాయిల్డ్ చేయకుండానే నేను పచ్చిగానే వేస్తున్నాను. అంటే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, అలా డైరెక్ట్ ఇంకా వేసేసుకుంటున్నాను. కంప్లీట్ కర్రీని ఇందులో వేసేసుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆల్మండ్స్, కిస్మిస్లు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇవి వేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎక్కువగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా కొన్ని నేను పక్కకు పెట్టేసుకున్నాను, ఎందుకంటే పైన డెకరేషన్ కోసం నేను పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇవి వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, ఆల్రెడీ నేను రెడ్గా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఇది మసాలా పౌడరు, ఇందులో లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ పువ్వు, మొగ్గ అన్నీ వేసుకొని మళ్ళీ నేను మసాలా లాగా చేసినాను, దాన్ని కూడా ఇందులో కొంచెం వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా కర్రీలో కూడా వేసినాను. ఇంకా ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీరాకు, పుదీనా కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను. మళ్ళీ లెమన్ జ్యూస్ కూడా ఇంకా కొంచెం వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మనం కొద్దిగా వాటర్ కూడా ఇందులో పోసేసుకుందాం, ఎందుకంటే కర్రీ బాయిల్డ్ కావడం కోసం వాటర్ని కూడా ఇందులో పోసేసుకొని ఒకసారి హ్యాండ్ పెట్టేసి లోపల చక్కగా ఇవంతా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ మటన్కి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా మిక్స్ అయిపోయిందో, చాలా చక్కగా ఆయిల్ ఇంకా నెయ్యి మొత్తం పట్టేసింది. ఇంకా ఇప్పుడు దీన్ని ఒక 10 minutes పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీ కోసం వాటర్ బాయిల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకుందాం. వాటర్ అంతా వంపేసుకొని ఇంకా ఇందులో వేసేసుకుందాం. మనకి ఆల్మోస్ట్ ఈ రైస్ అయిపోయిందంటే బిర్యానీ అయిపోయినట్టే. ఆల్రెడీ కుండలో మనం మ్యారినేట్ చేసి అంతా పెట్టేసుకున్నాం కదా, ఇంకా రైస్ అయిపోయిన కొద్దీ మనము లేయర్గా వేసేసుకుంటే మనకి బిర్యానీ ఒక 10 or 15 minutesలో కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా రైస్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి రైస్ అయితే బాయిల్డ్ అయిపోతుంది, బిర్యానీ రైస్. ఇలా 25% బాయిల్డ్ అయినప్పుడే మనం ఒక లేయర్ వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఒక లేయర్ వేయడం కోసం రైస్ని అయితే ఇంకా తీస్తున్నాను. ఇంకా మన కుండలో డైరెక్ట్ పట్టదు కాబట్టి ఇది వేయడం కోసం ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఆ వాటర్ లేకుండా వాటర్ మొత్తం వంపేసి ఇంకా రైస్ని అయితే ఇందులో నేను వేసేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల మనకి కుండలో ఈజీగా వేసేసుకోవచ్చు. డైరెక్ట్గా వేస్తే ఎందుకంటే అది
క్యాప్ కొంచెం చిన్నగా ఉంది కదా లోపల వేయడం కోసం, సో దానికోసమని ఇంకా నేనైతే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ రైస్ మొత్తం ఇందులో బౌల్లో తీసుకున్నాం. కుండలో అయితే మనం ఇప్పుడు వంపేసుకున్న రైస్ని మొత్తం ఇందులో వేసేసుకుందాం, అంటే కొద్ది కొద్దిగా, ఎందుకంటే కుండ వెడల్పుగా లేదు కదా ఫ్రెండ్స్, సో దానికోసమని కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి. ఇంకా ఇలా నేను స్పూన్ అయితే తీసుకున్నాను రైస్ వేసుకోవడం కోసం. ఇలా వేసుకుంటూ లేయర్ లాగా మళ్ళీ మనము ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా గీ, ఇంకా ఇందులో రైస్ వాటర్, అంటే మనం బాయిల్ చేసిన బిర్యానీ రైస్ వాటర్ ఉంటాయి కదా, అవి కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే టేస్ట్ కోసం అందులో మనం అన్నీ వేసాం కదా, ఆ ఫ్లేవర్ కోసం అని వాటర్ కొంచెం యాడ్ చేశాను. ఇంకా మనం ఆల్మోస్ట్ బిర్యానీ అంటే ప్రాసెస్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇంకా అలా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలు, కొత్తిమీరాకు, పుదీనా, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఇంకా మనం ఇలా లేయర్గా చేసుకొని ఇంకా మనం ఈ కుండనైతే ఫిల్అప్ చేసుకోవాలి కంప్లీట్గా. ఇంతకుముందు నేను చికెన్ దమ్ బిర్యానీ కుండలో చేసినాను, బట్ మటన్ దమ్ బిర్యానీ మాత్రం ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంకెలా ఉంటుందో చూడాలి. మనకి కుక్కర్లో అయితే చాలా టైం తీసుకుంటుంది కదా ఫ్రెండ్స్, అంటే నార్మల్గా మటన్ కుక్ కావడానికి. ఇంకా ఇందులో ఎలాంటి స్టీమ్ బయటికి వెళ్ళకుండా ఇంకా మనము పిండితో మొత్తం ఫిల్అప్ చేస్తాం కాబట్టి ఇంకా నాకు తెలిసి ఇంకా తొందరగానే కుక్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా చూద్దాం ఎలా వస్తుంది అనేసి. ఇంకా నేనైతే ఇప్పుడు మొత్తం రైస్తో అయితే ఫిల్అప్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రైస్తో ఫిల్అప్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఫైనల్గా లెమన్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, మసాలా, గరం మసాలా అన్నీ వేసుకొని ఇంకా మనం క్యాప్తో అయితే క్లోజ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా మనం టైట్గా పిండితో మొత్తం కవర్ చేసేయాలి. ఇంకా కవర్ చేసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇంకా చూడాలి. చూడండి ఫ్రెండ్స్, డ్రై అయిపోయింది. మనకి పిండిని చూస్తే మనకి లోపల దమ్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. ఇంకా చూడండి ఇలా డ్రై అయిపోతుంది, కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా పిండిది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఈ కుండని ఓపెన్ చేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇంకెలా వచ్చిందో చూద్దాం పదండి. ఇంకా మా పాపనైతే ఇంకా ఒక నైఫ్ తీసుకుంది దీన్ని ఓపెన్ చేయడం కోసం. అంటే పిండి కొంచెం గట్టిగా అయిపోయి ఉంటుంది కదా, దాన్ని కొంచెం లూజ్ చేయడం కోసం అనేసి ఇంకా నైఫ్ని అయితే తీసుకుంది. ఎందుకంటే హీట్ ఉంటుంది కాబట్టి ఇంకా కాలిపోతుంది కదా, సో అందుకోసమని ఇంకా నైఫ్ని తీసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా దమ్ అయిపోయింది. మనకి లోపల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం పిండిని అయితే ఇంకా నీట్గా తీసేసుకుందాం, ఎందుకంటే రైస్కి టచ్ కాకుండా ఇంకా పిండిని అయితే తీసేసుకుందాం. ఇంకా చూడండి, ఇప్పుడైతే నేను సర్వింగ్ ప్లేట్ అయితే తీసుకున్నాను, వెడల్పుగా ఉండేటిది. ఇప్పుడు ఇంకా నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేస్తాను. బిర్యానీ రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి ఫ్రెండ్స్, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా అడుగు అనేది అస్సలు మాడలేదు ఫ్రెండ్స్, చాలా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. పీసెస్ కూడా అస్సలే మాడలేదు. ఇంకా మనకి
అంటే టైంని బట్టి ఇలా కుక్ చేసుకోవచ్చు. కొంచెం మనం ఎక్కువసేపు ఉంచితే మాత్రం డెఫినెట్గా మాడిపోతుంది, అంటే అడుగున పీసెస్ మాత్రం ఖచ్చితంగా మాడుతుంది. మనకైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. నేను లోపల కుండను కూడా చూపిస్తాను చూడండి. లైట్ పెట్టేసి అసలు కొంచెం కూడా మాడలేదు, ఒక్క రైస్ కూడా మాడలేదు, పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ అయితే. ఇంకా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా మనకైతే ఎమ్మి టేస్టీ కుండలో మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చూస్తూనే టెంప్టింగ్గా ఉంది కదా. ఒక్క పీస్ కూడా అసలు మాడలేదు, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా మనకి అక్కడక్కడ కొంచెం బ్లాక్గా కనిపించేది ఏంటంటే, అంటే కెమెరాలో అది మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ప్లస్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అది. బట్ రైస్ ఉన్న కర్రీ అయితే అస్సలే మాడలేదు. ఇప్పుడైతే నేను సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇంకా మీకు టేస్ట్ ఎలా ఉందో అనేసి ఇంకా టేస్ట్ చేసి మీకు చెప్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా మనకి అంత పెద్ద కష్టంగా కూడా ఉండదు ఈ కుండలో దమ్ బిర్యానీ చేస్తే. ఇంకా మనం నార్మల్గా చేసే కంటే ఇలా కుండలో చేస్తేనే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి ఎక్కువగా టెన్షన్ లేకుండా, ఇంకా కుండలో కాబట్టి ఇంకా టేస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా చూడండి, నేనైతే దీనికోసం ఇంకా లెమన్ ఆనియన్స్ కూడా నేను పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే దమ్ బిర్యానీ అంటే ఖచ్చితంగా మనకు ఆనియన్స్ ఇంకా లెమన్ ఉండాలి కదా. సో ఇంకా ఇప్పుడైతే మనకి ఎమ్మి టేస్టీ మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కుండలో మటన్ దమ్ బిర్యానీ చూడండి. ఇంకా మాకైతే ఇంట్లో అలవాటు అయిపోయింది ఇంకా కుండలో వంట చేయడం. ఇంకా నెక్స్ట్ ఏం ట్రై చేస్తానంటే కుండలో చికెన్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంక ఇప్పుడు చూడండి రైస్ ఎంత చక్కగా వచ్చినాయో. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను. మా పాప ఇంకా బిర్యానీని చూపించమని చెప్తుంది, సో ఇంకా అందుకోసమని నేను చూపిస్తున్నాను. ఇంకా ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇంకా పీస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా కుక్ అయిపోయిందో, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనకి నార్మల్గా బయట హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ దమ్ బిర్యానీ మనం తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. టేస్ట్ అయితే అసలు ఇంకా చెప్పలేను. డెఫినెట్గా మీరు కూడా కుండలో ట్రై చేయండి. కుండలో వండడం ద్వారా మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో డెఫినెట్గా ట్రై చేయండి, పిల్లలకు కూడా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.